ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధులైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి ప్రభువా. తెరవబడిన హృదయాలను ఇవ్వండి, వినగలిగిన చెవి, గ్రహించాత్మ మనసును దయచేయండి. ఎవరికి మాటలు అయితే అవసరమైన ఆ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 9వ వచనం. చెడ్డ తలంపు నీ మనసులో పుట్టకయుండునట్లు జాగ్రత్త పడుము. Deuteronomy chapter 15 verse 9. Beware that there be not a thought in thy wicked heart. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన మాట కొరకు దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడండి. మరి చెడ్డ తలంపులు మనము కలిగి ఉండకూడదు అని. ప్రతి ఒక్కరికి రోజులో ఎన్నో తలంపులు వస్తూ ఉంటాయండి. మంచి తలంపులు వస్తుంటాయి, చెడ్డ తలంపులు వస్తూ ఉంటాయి. అయితే ఈ రోజులు ఉన్నటువంటి ప్రస్తుత దినాల్లో మంచి కంటే చెడు చాలా ఏలుబడి చేస్తుంది, అంతే కదండి. మరి అలాంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాము కాబట్టి మన తలంపులు అనేవి చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలాసార్లు మనం మనసులో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం, బయటికి ఒకటి మాట్లాడుతూ ఉంటాం. దేవుడు ఎప్పుడు కూడా మనం బయటికి ఏం చేస్తున్నామని ఎప్పుడు చూడండి. దేవుడు ఎప్పుడు ఏం చూస్తాడు తెలుసా? మన అంతరంగం చూస్తాడు, మన మనసును చూస్తాడు. మన మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, మన తలంపుల్లో మనం ఏ విధంగా ఉంటున్నాం, మన తలంపులు పరిశుద్ధంగా ఉంటున్నాయా, అపవిత్రంగా ఉంటున్నాయా? మరి మానవులైతే మనం పైకి మాట్లాడే మాటలు బట్టి మనల్ని డిసైడ్ చేస్తారు, వీళ్ళు గుడ్ బ్యాడ్ అని. కానీ దేవుడు మనల్ని పైన బట్టి ఎప్పుడు డిసైడ్ చేయడండి. దేవుడు మన అంతరంగం నెరిగిన దేవుడు కాబట్టి ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు ఉదయకాల సమయంలో. చెడ్డ తలంపులు ఒకవేళ నీ మనసులో పొడుతూ ఉంటే జాగ్రత్త పడు, వాటిని నీ మనసులోకి అనుమతించొద్దు అని. కాబట్టి మన తలంపుల్లో కూడా మనం పాపం చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలది అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన హృదయంలో ఏవైతే ఆలోచనలు పుడతాయో వాటిని మనం చాలాసార్లు ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. దాని ద్వారా మనం ఏమైపోతాం? అపవిత్రులైపోతాం, పాపం చేస్తాము. అంతేకాకుండా ఇతరులకి నష్టాన్ని కూడా కలుగజేస్తాము. కాబట్టి మన తలంపుల్లో కూడా మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన తలంపుల్లో కూడా మనం చాలా జాగ్రత్త వహిస్తూ ప్రతి ఆలోచన దేవుడి దృష్టికి అంగీకార యోగ్యంగా ఉందా, ఇది నేను తలంచుతున్నాను ఇప్పుడు, ఇది మంచి తలంపేనా, చెడు తలంపేనా అనేది మనం గ్రహింపు కలిగి ఉండాలండి. దేవుడు మనకి ఇది నో చెప్తున్నప్పుడు అలాంటివి ఆలోచనలో కూడా మనకి రాకూడదు అనమాట. ఒకవేళ మనము గర్వంతో నిండిన వారుగా ఉన్నాము, అహంకారమైన మనసు కలిగినటువంటి తలంపులు కలిగి ఉన్నాము, కొంతమంది ఊహల్లో బిల్డింగ్స్, మేడలు అన్నీ కట్టేస్తూ ఉంటారు అనమాట. అంటే అవన్నీ కూడా చాలా తప్పండి. ఎందుకంటే గర్వించడం అనేది కూడా చాలా పాపం. కాబట్టి ఇతరులకి హాని చేయడం అనేది మనం వాళ్ళకి ఎదుటిగా మన నోటితో చెప్పకపోవచ్చు, కానీ మనసులో కలిగి ఉంటారనమాట. కొంతమందికి కుయుక్తులు ఉంటాయి, ఇతరులపైన చెడుగా ఆలోచించడం, వాళ్ళకి చెడుగు జరగాలని కోరుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనసులో ఆలోచిస్తూ ఉంటారనమాట. అలా ఆలోచించడం కూడా చాలా తప్పు, అది దేవుడి దృష్టిలో చాలా పాపం. ఒకసారి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం చూద్దాము. రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. ఇక్కడ రాజు అయినటువంటి నెబుకద్నెజరు తన యొక్క బబులోన్ సామ్రాజ్యాన్ని చూసుకొని చాలా పెద్ద పట్టణం, చాలా గొప్ప పట్టణం, దేవుడు అతనికి అధికారం ఇచ్చాడు. అన్ని ఇజ్రాయేల్ ప్రజలు కూడా చెరపట్టుకొని పోయినటువంటి రాజు బబులోన్ రాజు. అయితే అంత గొప్ప అధికారాన్ని ఇచ్చి దేవుడు ఈ రాజుని ఘనపరిచి అన్ని దేశాలకి ఒక అధికారం ఇచ్చి ఇతను నిలబెడితే ఇప్పుడు అతను ఆ పట్టణాన్ని చూసుకొని ఏమనుకుంటున్నాడు? మరి ఎంత ఘనంగా ఉంది కదా నా పట్టణం, నేను కట్టించింది కాదా ఇది, ఈ రాజధానిని నేనే కట్టించుకున్నాను కదా అని చెప్పి తనలో తను అనుకుంటున్నాడు. అంటే తన ఆలోచనలో ఆలోచిస్తున్నాడు అనమాట. ఇవంతా ఇంత గొప్ప కార్యాలు నేనే చేశాను కదా, నేనే కట్టించుకున్నాను కదా అని బయట ఎవరితో చెప్పట్లేదు, తనలో తను అనుకుంటున్నప్పుడు ఏం జరిగింది తెలుసా? 31వ వచనంలో, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. అదేదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయేను.
మరి దేవుడు ఇచ్చినటువంటి దాన్ని బట్టి దేవుని స్తుతించకుండా గర్విస్తున్నాడు ఇక్కడ. దేవుడు మరి అన్యుడైనటువంటి నాకు ఇజ్రాయెల్ ప్రజలను అప్పగించాడు, అలాగే ఇంత ఘనతనిచ్చినాడు ఈ దేవుడని స్తుతించాల్సింది పోయి ఏం చెప్పుకున్నాడు, నేనే చేసుకున్నాను కదా, నేను ఇంత సంపాదించుకున్నాను కదా అని గర్వముతో కూడిన తలంపులు అలాగే మనసులో ఆలోచించుకుంటున్నప్పుడు దేవాది దేవుడు చూశాడు. వెంటనే ఒక స్వరం అతనికి వినిపించింది, నీ రాజ్యము నీ దగ్గర నుంచి తీసేస్తున్నాను అని చెప్తున్నాడు ఇక్కడ. అధికారం ఇచ్చిన దేవుణ్ణి స్తుతించాల్సింది పోయి గర్వించినప్పుడు నేనే చేశాను కదా అనేటువంటి ఆలోచన రావడం వల్ల అతని యొక్క రాజ్యము అతని చేతిలో నుంచి తొలగించి వేయబడింది. అంతేకాదండి, అతను గర్వించినందుకు అతను ఏ విధంగా మార్చబడ్డాడో తెలుసా? 33వ వచనంలో, ఆ గడియలోనే అలాగు నెబుకద్నెజరునకు సంభవించను, మానవుల్లో నుండి అతని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసను, ఆకాశపు మంచు అతని దేహము తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కలు ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి ఆయను. ఇంతసేపు నేను ఎంతో గొప్పోడిని, నాకు అధికారం ఉంది, నేను అది చేసినాను ఇది చేసినాను అనుకున్నటువంటి నెబుకద్నెజరు యొక్క పరిస్థితి ఏమైందంటే ఇప్పుడు పశువు స్థితిలోకి వచ్చాడు. పశువులాగా గడ్డి మేస్తున్నాడు. అలాగే ఆకాశ పక్షిలాగా అతని దేహం అంతా కూడా మరి వెంట్రుకలు వచ్చినాయి. అంతేకాకుండా అతని గోళ్ళు కూడా పక్షులకు ఉండేటువంటి గోళ్ళలాగా ఉన్నాయి. కాబట్టి మనుషులు అతను పెట్టుకోలేదు, ఇంకా తరిమేసేసారనమాట. కాబట్టి తలంపుల్లో కూడా మనం చేసేటువంటి పాపాలను చూసేటువంటి దేవుడు అండి మన దేవుడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. క్రైస్తవ జీవితం అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే దేవుడు మరి పాత నిబంధనలు చూసినట్లయితే మరి ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తే అది పాపం అన్నాడు. కానీ యేసుప్రభు కొత్త నిబంధనలో ఏం చెప్పాడో తెలుసా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే కూడా అది పాపమును వ్యభిచారం చేసినట్లుగానే అన్నాడు. అంటే ఈవెన్ తలంపుల్లో మనం చేసే పాపం కూడా అది పాపమే. కాబట్టి మన తలంపులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. మన ఆలోచనలలో కూడా మనం పరిశుద్ధంగా ఉండాలి. అది దేవుడు కోరుకునేది. పైకి భక్తి దేవుడికి అవసరం లేదండి. పైన చూపించేటువంటి నటనా జీవితం దేవుడికి అవసరం లేదు. దేవుడు చూసేది నీ హృదయ స్థితిని, నీ పై రూపాన్ని ఎంత మాత్రము కాదు అనే విషయాన్ని నీకు దేవుడు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన యొక్క కాన్సెన్స్ అంటే మన యొక్క స్థితి అంతరంగంగా బాగలేదు అంటే పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టడానికి కూడా మనం అర్హులం కదండి. ఎందుకంటే దేవుడికి వేషధారణ అనేది అస్సలు నచ్చదనమాట. కాబట్టి దేవుడికి ఇష్టం లేనటువంటి చెడు అనేది మనలో ఉంటే పరలోక రాజ్యంలో మనమే నిలబడలేము. కాబట్టి ఈరోజు నువ్వు పరలోక రాజ్యంలోకి ఎంట్రీ అవ్వాలి, పరలోక రాజ్యంలో నేను కూడా దేవుడితో పాటు ఉండాలి అంటే తలంపుల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా ఉండాలి. అలా జాగ్రత్తగా ఉండకపోతే మనం పాపాత్ములమే. కాబట్టి మన తలంపులు, మన ఆలోచనలు ఇవన్నీ కూడా దేవుడి దృష్టికి అంగీకార యోగ్యములుగా ఉన్నట్లుగా ప్రతి క్షణము ప్రతి నిమిషం మనల్ని మనం సరిచేసుకుంటూ దేవుడి దృష్టిలో యోగ్యంగా నడుచుకోవడం మొదటిగా మనం నేర్చుకోవాలండి. మన రాజు అయినటువంటి నెబుకద్నెజరులో ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆ పశువులాగా మార్చబడ్డాడు, ఒక పక్షిలాగా మార్చబడ్డాడు. అయితే అడవిలోకి తరంబడిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అతనికి బుద్ధి వచ్చింది, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు నాకు అధికారం ఇస్తే గర్వించి నేను ఈ మాటలు మాట్లాడాను, దేవా నన్ను క్షమించు అన్నప్పుడు అద్భుతమైనటువంటి దేవుడు తిరిగి తన ఒక పరిస్థితిని మార్చి తిరిగి తన రాజ్యాన్ని అతనికి అప్పగించాడనమాట దేవుడు. 37వ వచనంలో చూసినట్లయితే, ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములు, ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయన స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచున్నాను. ఇప్పుడు తెలుసుకున్నాడు అనమాట, పరలోకం ముందున్నటువంటి దేవుడు మాత్రమే ఏవైనా చేయగలడు అని. ఎప్పుడైతే తన హృదయంలో విశ్వసించాడో, నమ్మాడో, దేవుని స్తుతించకుండా ఉండడం మానలేదండి. అందుకనే గర్విష్ఠుల్ని ఆయన అణచివేస్తాడని, మరి ఆయనని స్తుతిస్తూ కొనియాడుతూ ఉన్నటువంటి జీవితం ఎప్పుడు వర్ధిల్లుతుందని చెప్పి తెలుసుకున్నాడు. అంతేకాకుండా ఇంతకంటే ముందుగా ఉన్నదానికంటే మరీ ఎక్కువగా దేవుడు ఇచ్చాడని 36వ వచనంలో చివరి భాగంలో చూడొచ్చు మనం. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనత నొంది తిని. కాబట్టి ఇంతకు ముందు ఉండేదానికంటే కూడా దేవుడు ఇంకా అతన్ని ఆశీర్వదించినాడు. ఎందుకు ఆశీర్వదించినాడంటే తెలుసుకున్నాడు, దేవుని శక్తి ఏంటో తెలుసుకున్నాడు. నేనేంటి అనేది అతనికి అర్థమైంది. నా వల్ల ఏమీ జరగలేదు, నా వల్ల నాకేమీ కలగలేదు, ఏదైతే ఈరోజు నేను కలిగి ఉన్నానో అది దేవుడు ఇచ్చినాడు అని చెప్పి గ్రహించుకోగలిగాడు. దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. కాబట్టే అతనికి ఇంతకు ముందు ఉన్న దానికంటే కూడా అధికంగా దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు తలంపులే కదా, నేనేమి బయటికి చేయలేదు కదా అని మనం అనుకుంటే అది చాలా తప్పు. మనల్ని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మన తలంపుల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండి
నడుచుకోవాలి అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడండి. కాబట్టి మనం ప్రతి విషయంలో పరిశుద్ధంగా జీవించాలి. మనం ఆ విధంగా జీవిస్తే మన అంతరంగంని సరిచేసుకుంటూ దేవుడి యొక్క సన్నిధిలో ఎప్పుడు మనం కనెక్టివిటీగా ఉంటే మనల్ని కూడా దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు ఏ తలంపులు, ఏ ఆలోచనలు ఇంకా మన మనసులో మనం కలిగి ఉన్నామో వాటిని దేవుడి సన్నిధిలో ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ఎప్పుడైతే నెబుకద్నెజరు ఒప్పుకున్నాడో, దేవుని యొక్క శక్తిని గ్రహించగలిగినాడో ఎంతో అధికముగా ఆశీర్వదించబడ్డాడు. అలాగే మనం కూడా మన తలంపులు, పాపపు స్థితిలు అన్నీ కూడా దేవుడి దగ్గర విడిచిపెట్టినట్లయితే మనం కూడా హెచ్చించబడతాము, ఆశీర్వదించబడతాము, దీవించబడతాం. కాబట్టి మన యొక్క తలంపుల్లో కూడా మనం జాగ్రత్తగా నడుచుకొని దేవుడి దృష్టికి అంగీకారయోగ్యంగా జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. పరిశుద్ధుడైన తండ్రి, రాజు అయినటువంటి నెబుకద్నెజరు జీవితాన్ని మాతో మాట్లాడినావు తండ్రి. ఒక గర్వపు ఆలోచన అతని జీవితాన్ని పతనం చేసింది. కానీ ఎప్పుడైతే నీ శక్తిని గ్రహించాడో తిరిగి సమస్తాన్ని పొందుకోగలిగాడు. ప్రభువా, ఈరోజు మా జీవితాల్లో ఏ తలంపులు మమ్మల్ని నాశనాన్ని వైపు నడిపిస్తున్నాయి, ఆ తలంపులన్నింటినీ తొలగించి యోగ్యమైన రీతిలో నీ దృష్టిలో అంగీకార యోగ్యంగా ఉండడానికి, మీ చేత ఆశీర్వదించబడ్డానికి, దీవించబడ్డానికి మా మనసుని సన్నిధిలో సరి చేసుకుంటుండగా పరిశుద్ధతను మాలో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.